సో ఉగాదిలోపే కొత్త మంత్రివర్గం విస్తరణ కాబోతా ఉందన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఇక్కడ కొత్త మంత్రులు వివేక్, వాకిటి శ్రీహరి, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఆ తర్వాత విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా 6గురిని తీసుకొని ఇంకొక 2 పెండింగ్లో పెడతారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రెండింటిని చూపెట్టి మరికొంతమంది ఎమ్మెల్యేలను నీకే 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 అని మళ్ళొక ఏడాది గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే, చాలామందికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవులు మీకు ఇస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో చాలామందికి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసింది. అయితే ఆ వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్లో కట్టుబడి ఉండడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మీద కొద్దిగా కోపంగా ఉంది. అంతా టీడీపీ బ్యాచ్ను ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి చర్చ జరిగిందట. మరి ఈ అన్ని అంశాలు చూసినప్పటికీ ఏం జరుగుతూ ఉంది, క్యాబినెట్ విస్తరణ, ఎవరు ఉండబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అనేది మరొక 2-3 రోజులు అయితే పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ దాదాపుగా అన్ని పత్రికలు మంత్రివర్గ విస్తరణ పైన భేటీ రాసినాయి. ఒక శనార్థి తెలంగాణ మాత్రమే కొండ, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు పదవులు పోతా ఉన్నాయనేటువంటి ఒక వార్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఏది స్థానిక సంస్థలు అనేటువంటి బిల్లు పాస్ చేసినాం. అయితే అప్పటికే అమిత్ షా గారు ఆ తెల్లారే చెప్పేసిండు, ఇక్కడ నడవయ్యవన్నీ మేము చేయడానికి ఇష్టంగా లేమనేటువంటి ఆయన కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రైలు బుక్ చేసి ఆ రైల్లో అంటే బీసీ సంఘాన్ని ఏదన్నా ముంగట పెట్టి ఆ రైల్లో ఈ బీసీలను ఢిల్లీకి పంపి ఒక నిరసన కార్యక్రమం చేసి ఆ తర్వాత బీజేపీ మీద కంప్లీట్గా నెప్పం నెట్టేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది కానీ బీజేపీ అడ్డుకున్నది అనేటువంటి మాట వాళ్ళందరితో చెప్పించి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, 42% రిజర్వేషన్ పక్కకు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఈ మార్చి 31 రోజు 16 బోగీలతో కూడినటువంటి ఒక ట్రైన్ను బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.